యూస్ఫుల్ కుకింగ్ టిప్స్ అండి. లాస్ట్ 1 మంత్‌లో కొన్ని రెసిపీస్ తీసుకొని అక్కడ నేను ఎక్స్‌పీరియన్స్ అయిన కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తున్నాను. మీ కుకింగ్‌కి హెల్ప్ అవ్వచ్చు. అయితే ముందు సమ్మర్‌లో ఈ ఫాలూదా అనేది ఫ్రూట్ సలాడ్ అనమాట. కొంచెం సూతింగ్‌గా, సాఫ్ట్‌గా ఉంటుంది కదా! అయితే దానికోసం సింపుల్ ఒక యూస్ఫుల్ టిప్ ఏంటి అంటే నేను యూహెచ్టీ మిల్క్ తీసుకున్నాను. తీసుకొని అది హై టెంపరేచర్‌లో బ్యాక్టీరియా అనేది వాళ్ళు తీసేస్తారనమాట. అది మనం బయట కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లోనే కాదు 3 మంత్స్ నుంచి 5, 6 మంత్స్ వరకు కూడా అవి చక్కగా నిల్వ ఉంటున్నాయి. నేను ప్రాక్టికల్‌గా చెక్ చేశాను. ఎమర్జెన్సీలో చిన్న పిల్లలున్న వాళ్ళకి చాలా బాగా అది హెల్ప్ అవ్వచ్చేమో. అది ఒక యూస్ఫుల్ టిప్ అయితే ఇందులో నేను మిల్క్ అనేది స్టవ్ మీద ఒక కప్ ఆల్రెడీ కుక్డ్ మిల్క్ కాబట్టి చాలా తొందరగా ఫాలూదా అనేది అయిపోతుంది. అయితే 1 కప్ నేను మిల్క్ యాడ్ చేసి 1 కప్ నేను ఇన్‌స్టంట్ సేమియా తీసుకున్నానండి. అంటే ఇన్‌స్టంట్ సేమియా మిక్స్ అంటే పాయసం మిక్స్ అని ఉంటుంది కదా! దాంట్లో ఆల్రెడీ వాళ్ళు డ్రై ఫ్రూట్స్, ఇలాచీ, షుగర్ పౌడర్ అన్నీ యాడ్ చేసుంటారు. అది ఒక 1 కప్ యాడ్ చేసుకొని, ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసేసి, మనం స్లోగా స్టిర్ చేస్తూ, మనం కలుపుతూ దాన్ని అడుగంటకుండా చూసుకుంటే చక్కగా మెత్తగా అది పాయసం రెడీ అవుతుంది. అయితే ఈ లోపల మనం ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ తీసుకొని, ఒక కప్పు వాటర్‌లో కస్టర్డ్‌ని లైట్‌గా కలుపుకుంటూ దాంట్లో యాడ్ చేయాలి. అంటే చిక్కపడకుండా చూసుకోవాలి. పల్చగా మనకి ఏమనాలంటే మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. హార్డ్‌గా కాదు, బాగా థిన్‌గా కాదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒక మంచిగా గాజు గ్లాస్ ఒకటి తీసుకొని కింద ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి బేసిల్ సీడ్స్ లేదా మనం వాటిని సబ్జా గింజలు అంటాం కదా! అది హీట్ స్ట్రోక్ అనేది కలగకుండా మనకి హెల్ప్ చేస్తాయి. ఆ స ఎండ దెబ్బ తగలకుండా ఈ సబ్జా గింజలు మనం చాలా బాగా సమ్మర్‌లో ఎక్కువగా యూజ్ చేయొచ్చు. ఫాలూదాలో మెయిన్ హైలైట్ అదే అవుతుంది. సేమియా ఒకటి, సబ్జా గింజలు మనం ఆ గాజు గ్లాస్‌లో ఫస్ట్ 2 స్పూన్స్ మనం నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు యాడ్ చేసుకొని, ఇప్పుడు మనం ఏదైతే ఫాలూదా ప్రిపేర్ చేసామో అది కూడా యాడ్ చేసి, మనకిప్పుడు కావాల్సిన ఫ్రూట్స్ ఇన్‌స్టంట్‌గా లైక్ స్ట్రాబెర్రీ కానీ, కివి లేదంటే బనానా, యాపిల్ తర్వాత ఇంకా పైనాపిల్ కానీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏవన్నా మన దగ్గరుంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. అయితే డ్రై ఫ్రూట్స్ అడిషనల్‌గా కావాలంటే కొంచెం కాజు, పిస్తా, బాదం లేదు అంటే ఏదైనా మనం ఈ డ్రై ఫ్రూట్స్‌లోకి మనం డ్రైడ్ రాస్బెర్రీ, క్యాన్బెర్రీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని పిల్లలకి న్యూట్రిషియస్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒకటే అండి, మనం కుక్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రీజ్ అవ్వకుండా చూసుకోవాలి. చిక్కపడకుండా చూసుకోవాలనమాట. అంటే హార్డ్ అయిపోతుంది. మనం అదే మామూలుగా కస్టర్డ్ ప్రిపేర్ చేసినప్పుడు. అది కాదు ఇది. లిక్విడ్ కస్టర్డ్ అనమాట. చూడండి ఎంత 5, 10 మినిట్స్‌లో కుకింగ్ ప్రాసెస్ అయిపోయింది. 15 మినిట్స్ కొంచెం మనం ఫ్రీజింగ్‌లో చక్కగా పెట్టుకుంటే 15 మినిట్స్‌లో మనకి రెడీ అయిపోతుంది సర్వ్ చేసుకోవడానికి. దాని మీద కొంచెం టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా సమ్మర్‌లో తినటానికి ఇష్టపడతారు. అది ఒక రెసిపీ నాకు నచ్చింది. ఆ తర్వాత కర్డ్ శాండ్విచ్ అయితే చాలా చాలా బావుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే కర్డ్ శాండ్విచ్‌ని నేను ఓవెన్‌లో ట్రై చేశాను. శాండ్విచ్ మేకర్‌లో ట్రై చేశాను. కానీ నాకు నచ్చింది మాత్రం పాన్ మీద చాలా బావుంది. దీనికి ఒక చిన్న క్లూ ఏంటంటే శాండ్విచ్ మనం ఎప్పుడు కూడా చిన్న సైజ్ కాకుండా కొంచెం లార్జ్ సైజ్ శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని దాంట్లో మనం ఏమీ లేదండి, ఒక కప్పు థిక్ కర్డ్ తీసుకొని దాంట్లో ఒక అరకప్పు క్యారెట్ తురుము, మనం కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకొని కొంచెం కుదిరితే ధనియా పత్తా అదే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా సిజర్‌తో కట్ చేసుకొని వేసేసుకొని దాన్ని మనం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేయడమే. స్ప్రెడ్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా టవా మీద పెట్టి మనం లో ఫ్లేమ్‌లో కొంచెం ఆయిల్ మనం ఒక బ్రష్ తీసుకొని ఆయిల్ డిప్పింగ్ బ్రష్‌తో అదే నాన్ కోట్ అంటే నాన్ స్టిక్కీ ప్యాన్ అయితే కొంచెం ఆయిల్ పడుతుంది. లేదా కొద్దిగా పిల్లల కోసమైతే బటర్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. అది బయట క్రిస్పీగా ఉండి లోపల ఎంత సూతింగ్‌గా ఉంటుందంటే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. అది కూడా నేను శాండ్విచ్ మేకర్ గాని ఓవెన్‌లో కన్నా కొంచెం డ్రై అయినట్టుగా వస్తుంది. ఎక్కువగా మందికి ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు చేయాలంటే ఓవెన్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ప్యాన్ మీద చక్కగా లార్జ్ సైజ్ అయితే ఈచ్ 1 పర్సన్‌కి 2 శాండ్విచెస్ సఫిషియంట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, లంచ్‌గా గానీ తప్పకుండా సరిపోతాయన్నమాట. ఇది ఒక మెమరబుల్ ఒక చాలా మంచి బ్యూటిఫుల్ టేస్టీ కర్డ్ శాండ్విచ్. అయితే ఇంకొకటేంటంటే థర్డ్ వన్ చాలా నార్త్‌లో ఎక్కువగా ఫాస్టింగ్ అప్పుడు వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. అది మనకు తెలిసిన విషయమే. అది సగ్గుబియ్యం అనమాట. మీడియం సైజు సాబుదానా తీసుకొని వాటిని ఒక 4 గంటల సేపు పుల్లటి పెరుగులో నానబెట్టుకున్న తర్వాత ఈ లోపల స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక అరకప్పు ఆలుగడ్డ ముక్కలు చిన్నవి బాగా చిన్నవి కట్ చేసుకోవాలండి. కుకింగ్ ఎప్పుడూ తొందరగా అయిపోవాలంటే ఎంత చిన్నగా కట్ చేస్తే ఫాస్ట్ కుకింగ్ అనేది అయిపోతుంది.
ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా, అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయొద్దు. డామినెంట్ అంతా కూడా మనకి సాబుదానానే ఉండాలి. అలా యాడ్ చేసుకొని మీకు అవకాశం ఉంటే కొంచెం తాలింపు గింజలు కూడా వేసుకొని, అదే అండి కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసి లైట్‌గా వేగిన తర్వాత ఇప్పుడు వేయించిన పల్లీలు ఉంటే వేసుకోవచ్చు. లేదా పల్లీల పొడి అనే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే నానబెట్టుకున్నామో సగ్గుబియ్యము, అది చక్కగా పెరుగుని బాగా అది అబ్జార్బ్ చేసుకొని పుల్ల పుల్లగా చాలా బావుంటది. విడివిడిగా వచ్చేస్తాయన్నమాట అవి. సాబుదానాన్ని వేసేసి మూత పెట్టాలి. కలిపితే ఎక్కువగా స్టిక్కీ అయిపోతుంది. అలా కాకుండా డైరెక్ట్‌గా సర్వ్ చేసుకోవచ్చు. ఇదొకటి ఎక్స్ట్రార్డినరీ రెసిపీ. ఆ తర్వాత ఇదే సాబుదానాన్ని మనం ఆహ్, కొంచెం బియ్యపు పిండి, ఒక స్పూన్ మైదా పిండి, కొద్దిగా ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా కూడా వేసుకున్నా కూడా సాబుదానా పునుగులు కూడా చాలా బావుంటాయి. ఆ తర్వాత జస్ట్ 2 మినిట్స్ కుక్‌లో తొందరగా అయిపోవాలి అనుకుంటే బ్యాచిలర్స్‌కి అయితే, లేకపోతే కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ఏం లేదండి, ఒక చెంచా టొమాటో సాసు, ఒక చెంచా చిల్లీ సాసు, ఒక చెంచా రెడ్ చిల్లీ సాసు అన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా మనం ఒక సన్నగా తరిగినటువంటి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకొని, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కట్ చేసి, అప్పుడు మనం కొంచెం సోయా సాస్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని, దాంట్లో ఇప్పుడు కట్ చేసిన బ్రెడ్ ముక్కలేసి విరిగిపోకుండా స్లోగా ఒకసారి కలిపి మూత పెట్టుకొని మనం రా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోతుంది. అయితే దీన్ని ఉప్మా అనటం కన్నా కూడా ఇది చక్కగా మంచూరియా టేస్ట్‌లో ఉంటుంది. సాసెస్ అన్నీ వేసాం కాబట్టి. అందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా మనం వేసుకోవచ్చనమాట. అది చాలా బావుంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. బ్రెడ్ రెసిపీ ఇవన్నీ కూడా మనం స్నాక్‌గా గానీ, బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ ఇన్‌స్టంట్‌గా తొందరగా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక మెథడ్‌లో శాండ్విచ్ ఏంటంటే, ఇది మీరు శాండ్విచ్ మేకర్‌తో కూడా చేసుకోవచ్చనమాట. అయితే సన్నగా పొడవుగా తరిగినటువంటి క్యాప్సికమ్ ముక్కలు, మన స్లైసర్ తీసుకొని బాగా థిన్‌గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ప్రీహీటింగ్ చేసుకొని, ఒక చెంచా కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి, ఈ ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలేసేసి, ఆ క్యాప్సికమ్, ఉల్లిపాయని ఇప్పుడు మనం టమాటా, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మనం ఉంటే షేజ్వాన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. కొంచెం యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, అవి కూడా ధనియాల పొడి, కాస్త మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒక చిన్న చెంచాడు ఈక్వల్ రేషియోస్లో వేసుకొని, అందులో ఈ కూరగాయలు ఉడికించుకొని దాన్ని ఇప్పుడు మనము బ్రెడ్లో స్టఫ్ చేసేసుకోవడమే. స్టఫ్ చేసుకొని శాండ్విచ్ మేకర్లో కుక్ చేసుకోవడం చాలా తొందరగా అయిపోతుంది. వెరీ వెరీ టేస్టీ అనమాట క్యాప్సికమ్ ఆనియన్ శాండ్విచ్. ఆ తర్వాత కరెక్ట్‌గా 2 ఆలుగడ్డలు పొట్టు బాగా నీట్‌గా కడిగేసుకొని, పొట్టు తీయకుండా దాని మినరల్ వాల్యూస్ ఏది కూడా తగ్గించుకోకుండా, మీరు వీడియోలో చూస్తే ఎలా కట్ చేశానో చూసారు కదా! చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రీహీటింగ్‌లో పెట్టుకొని హై టెంపరేచర్‌లో కుక్ చేసుకుంటూ, కొంచెం వేయించిన పల్లీలు ఒక అరకప్పు యాడ్ చేసుకొని, ఒక కప్పు ఉడికించిన రైస్ కూడా వేసేసి, ఆలు రైస్, పొటాటో రైస్ ఇన్‌స్టంట్‌గా 2 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఇది మీకు తెలిసిందే కదా! సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ నమ్కీన్స్ అనమాట. ఒక కప్పు మైదా పిండిలో కలంజీరా సీడ్స్ మెయిన్ దాని ఇంగ్రీడియంట్ అనమాట. 2 చెంచాల కలంజీరా సీడ్స్ వేసుకొని, కొద్దిగా గీ అండి, కొంచెం నెయ్యి ఒక చెంచా యాడ్ చేసుకొని పిండిని కలిపేసుకొని, ఒక పూరిలాగా ఒత్తుకొని మనం ఏ షేప్ ఇచ్చినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే నేను చూపించిన ఫోల్డింగ్‌లో ఇస్తే 2 వైపులా కూడా ఆయిల్ లోపల చక్కగా కుక్ అయ్యి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. అది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్‌గా చాలా చాలా టేస్టీగా ఉంది. అది కూడా సింపుల్ అండి. ఒక కప్పు మనం ఇమ్మీడియట్‌గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సో, మన ఛానల్‌లో మనం ప్రిఫర్ చేసేది ఏంటి అంటే సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఆఫ్ కుకింగ్ అండ్ టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీసే నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు హోమ్ మేడ్ ఫుడ్స్ మీద పడిన వాళ్ళకి కుకింగ్ అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు. సో, సింపుల్ మెథడ్స్ మనం తెలుసుకోవడమే. ఆ తర్వాత మనము సోయా చంక్స్‌ని, ఏమీ లేదండి, ఒక కప్పు సోయా చంక్స్‌ని వేడి వేడి నీళ్ళల్లో మనం ఉడికించి, అవి ఉడికిన తర్వాత అందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా స్క్వీజ్ చేసేసి, ఆ సోయా ముక్కలు మీల్ మేకర్స్ అంటే కొంచెం విడిపోయినా పర్వాలేదు. అలా ఉంటేనే బావుంటుంది లేయర్స్‌గా. దాన్ని స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం ఈ సోయా చంక్స్ వేసి, ఒక పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు అన్నీ యాడ్ చేసుకొని, ఒక స్పూన్ టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఒక చెంచా చొప్పున వేసుకొని, దాన్ని సోయా చంక్స్ సలాడ్ లాగా పైన కొంచెం రా ఆనియన్స్, కొద్దిగా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని తింటే సోయా చంక్స్ సలాడ్ చాలా డెలిషియస్‌గా ఉంటుందని కాకుండా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ అండి. మనం పర్ డే వచ్చి 75 గ్రామ్స్ వరకు తీసుకుంటే 52 గ్రామ్స్ ప్రోటీన్ దాంట్లో ఉంటుంది. కాకపోతే ఒకటేంటంటే వాటర్ కన్జంప్షన్ అనేది బాగా జరగాలి. సోయా తీసుకున్నప్పుడు, రెగ్యులర్‌గా తీసుకున్నప్పుడు మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది లేకుండా ఉంటుంది. ఇక్కడ కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటే మనకి అబ్జార్ప్షన్ అనేది చాలా బాగా జరుగుతుందనమాట.
బాడీకి అబ్జార్బ్ అవ్వడం ముఖ్యం ఏదైనా కూడా. ఆ తర్వాత అదే సోయా చంక్స్‌ని, మనం ఉడికిచ్చిన సోయా చంక్స్‌ని ఏమీ లేదండి, ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ మనం బియ్యపు పిండి, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి వేసుకొని, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ బ్యాటర్‌లో వేసి బాగా బీట్ చేసి, వాటిని డిప్ చేసేసి మనం డీప్ ఆయిల్ ఫ్రై చేసుకొని, ఆ తర్వాత అదే ఒక ప్యాన్‌లో టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ మనం వేసుకొని అన్నీ కూడా, ఒకవేళ చింగ్స్ మసాలా మీ దగ్గర ఉంటే కొంచెం అది కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని, ఈ సోయా చంక్స్‌ని కనుక మీరు కలిపి ఫ్రై చేసుకున్నారంటే అప్పటికప్పుడు ఇన్స్టంట్ స్నాక్ చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఏం లేదండి, కొంచెం బియ్యపు పిండి ఒక కప్పుడు తీసుకొని దాంట్లో మీకు కావాల్సిన కూరగాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ కూడా తురిమి వేసేసుకొని, ఇలా రౌండ్ బాల్స్గా చేసుకొని మనం ఫ్లాట్గా దాన్ని ప్రెస్ చేసుకొని ఆవిరికి ఉడికించుకున్న తర్వాత కొంచెం అటు ఇటు సార్ట్ చేసుకోవడమే. అది కూడా బాగుంటుంది. ఇక్కడ ఏం లేదండి, బీరకాయ ముక్కలు చూసారు కదా, కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉంటే అంత సాఫ్ట్గా, అంత టేస్టీగా కూరలనేవి అంత అద్భుతంగా కుదురుతాయన్నమాట. మనం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినప్పుడు ఎంత రుచిగా ఉంటాయో, ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ వెజిటబుల్స్ తిన్నప్పుడు అవేవి వేయకపోయినా కూడా అంతే టేస్ట్ ఛాలెంజింగ్గా ఉంటాయి. అదే మన ఛానల్ యొక్క మెయిన్ పర్పస్ అనమాట. ఒక 2 ఫ్రెష్గా మనకి పెరట్లో కాసిన బీరకాయలు అవకాశం ఉంటే, లేదు అంటే మనం ఆర్గానిక్ వెజిటబుల్స్ లేదా బాగా ఫ్రెష్గా వడిలిపోకుండా ఉన్న బీరకాయలు మాత్రమే ఈ కర్రీకి తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ పల్లి నూనె వేసుకుంటే దాని ఆరోమా చాలా బాగుంటుంది. దాంట్లో ఉల్లిపాయలు 1 కప్పు బాగా ఫ్రై చేసుకొని, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేస్తే, ఇక్కడ మీరు గమనిస్తే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కడా యూస్ చేయలేదండి. నాకు ఇలాగే ఇష్టమవుతుంది, నేను అలా ట్రై చేస్తున్నాను, గమనించండి. ఆ తర్వాత 2 కప్పుల బీరకాయ ముక్కలు వేసి ఒక 5 నిమిషాల పాటు హై టెంపరేచర్లో బాగా బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత మాత్రమే 1 కప్పు చిక్కటి పాలు పోసి దాన్ని మూత పెట్టేసుకుంటే, టోన్డ్ మిల్క్ అని చెప్పాను ఇందాక, యూహెచ్టీ మిల్క్, అది ఆల్రెడీ కుక్ చేసి ఉంటుంది. పాలు ఎక్కడా కూడా పచ్చివాసన రాదనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా తక్కువ ప్రైస్, 1 లీటర్ మనకి 64 రూపీస్ అలా పడుతుంది. 3 మంత్స్ అయినా కూడా అలాగే నిల్వ ఉంటుంది. కాకపోతే ఓపెన్ చేసిన తర్వాత వెంటనే పాడవుతుంది. 2 డేస్ హార్డ్లీ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో అయితే. కాకపోతే మనం అప్పటికప్పుడు చేసుకోవడం ఒక ఉపయోగం ఏంటంటే, పాలు పచ్చి వాసన రావటం లేదు, వాళ్ళు హై టెంపరేచర్లో కుక్ చేయబట్టి. అయితే బీరకాయని పాలతో వండితే చాలామంది ఇష్టపడతారు కదా, అందులో జస్ట్ మనం మూత పెట్టేసి కొంచెం దింపేటప్పుడు కొత్తిమీర కట్ చేసుకొని వేస్తే వేడివేడి అన్నంతో బీరకాయ కూర చాలా బాగుంటుందండి. దానికి కొంచెం సైడ్గా 2 పచ్చిమిర్చిని మనం బజ్జీలు పిండిలో 1 కప్పు శనగపిండి తీసుకొని, పావు చెంచా ఉప్పు, ఒక పావు చెంచాలో సగం అంటే 2 చిటికలు చెప్పండి ఇడ్లీ సోడా వేసి స్పూన్తో బాగా బీట్ చేసి, 2 పచ్చిమిర్చి మనం రెగ్యులర్గా వండుకునే ఏ మిర్చి అయినా దాన్ని డిప్ చేసి వేసేస్తే అప్పటికప్పుడు ఒక 2, 3 పచ్చిమిర్చి బజ్జీలు రెడీ అయిపోతాయి. దానికోసం మనం సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు పచ్చిమిర్చి బజ్జీ దగ్గరే ఆగి తినే అవసరం లేదు. ఇలా అప్పుడప్పుడు ట్రై చేయడం వల్ల ఆ మిర్చి అనేది థర్స్ట్ మనకి పోతుందన మిర్చి అనే థర్స్ట్ అనేది పోతుందన్నమాట. ఆ బజ్జీ మిర్చిని మనం అలా డిప్ చేసుకొని ఈ బీరకాయ కూరతో కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత సుస్లా అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, మనకి ఈ రాయలసీమలో ఈ బొరుగులు ఉప్మా అని చెప్పి చేస్తారు. కర్ణాటకలో సుస్లా అని మార్నింగ్ అది రెగ్యులర్ డిష్ అనమాట వాళ్ళకి. ఏమీ లేదండి, 2 కప్పులు బొరుగులు తీసుకొని వాటిని 1 నిమిషం పాటు నీళ్ళలో నానబెట్టి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అన్నీ 1 స్పూన్ ఆయిల్లో తాలింపు గింజలు వేసి వేపుకొని, ఈ నానిన 2 నిమిషాలు నానినటువంటి బొరుగులు వేసేసి వేపి, దీనికి మ్యాచింగ్గా వాళ్ళు బజ్జీ మిర్చి ఇస్తారనమాట. అది చాలా బాగుంటుంది. చాలా 2 to 3 మినిట్స్లో అయిపోతుంది కుకింగ్. ఆ తర్వాత అటుకులండి, దంపుడు అటుకులు కనుక మనం ఒక 2 కేజీలో కేజీ ఇంట్లో పెట్టుకుంటే చాలా సునాయాసంగా అయిపోయే వంటల్లో దంపుడు అటుకులు అనమాట. అయితే మీరు వినే ఉంటారు, సుధా కృష్ణమూర్తి అని చెప్పి ఇన్ఫోసిస్ అధినేత గారి వైఫ్ అనమాట. తను నా ఇన్స్పిరేషన్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నేను ఎంతో అభిమానించే వ్యక్తి ఆవిడ. ఆవిడ బిలియనీర్ అయినప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో తిరిగే అవకాశం ఉన్నా వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర నుంచి ఆవిడకి ఈ అటుకుల రెసిపీస్ బాగా ఇష్టం అనమాట. అవన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ కూడా చక్కగా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తారంట. అంటే ఆవిడ అంత సింపుల్గా డౌన్ టు ఎర్త్గా ఉండడమే నేను అభిమానించిన గొప్ప లక్షణం. అయితే ఆవిడ మైండ్ పవర్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ నాకు నచ్చిందండి. చాలా యంగ్గా ఉన్నప్పుడే తను అసలు ఆవిడ ఎడ్యుకేషన్ కానీ ఆవిడ లైఫ్ స్టైల్ ఒకసారి మీకు కుదిరినప్పుడు చెక్ చేయండి. నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి సుధా కృష్ణమూర్తి గారు. ఇక్కడ అటుకుల గురించి వచ్చింది కాబట్టి నేను మెన్షన్ చేశానండి. అయితే మనం ఏమీ లేదండి, ఆ అటుకుల్ని మనం ఒక 2 మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టి మనం దాన్ని స్క్వీజ్ చేసి తీసేసి, అంటే డ్రైనర్లో డ్రైన్ చేయాలండి. ఎప్పుడు చేత్తో మనం ఇది చేస్తే క్రష్ అయిపోతాయి అటుకులు. అలా కాకుండా కొంచెం దీంట్లో మనం ఒక
కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ రసం పిండేసి దాంట్లో తురిమినటువంటి క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర అన్నీ కూడా పచ్చిగానే మనం కుక్ చేసుకోవచ్చు. లేదంటే ఆవిరికి ఉడికించుకొని స్టీమ్‌లో పెట్టి స్టీమ్ పోహాలాగా కూడా తినొచ్చు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు సమ్మర్ రెడీ అయిపోయింది కాబట్టి ఆవకాయ పచ్చడి అందరికీ ఎంతో ఇష్టం. అందుకే నా ఛానల్ పేరు ఆవకాయ, పప్పు, నెయ్యి అని పెట్టాను. మీరు గమనించారా? ఎన్ని దేశాల్లో తిరిగినా, ఎక్కడికెళ్ళినా మన ఆవకాయకున్న విలువ ఎంత గొప్పదో మనందరికీ తెలుసు కదా. మన పెద్దవాళ్ళ యాన్సిస్టర్స్ కనుక్కున్నారు. అందుకే మామిడికాయలు ఎప్పుడు వస్తాయని అందరూ ఎదురు చూస్తాం కదా. ఇన్స్టెంట్గా ఈ స్టార్టింగ్ డేస్లో వచ్చే 2, 3 మామిడికాయలు తీసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, ఒక చెంచా కారం, 2 చెంచాలు మెంతిపిండి, ఒక చెంచా, దానికి మస్టర్డ్ సీడ్స్ అంటాం కదా, ఆవపిండి 2 చెంచాలు యాడ్ చేసుకొని ఒక అరకప్పు పల్లి నూనె యాడ్ చేశానండి. ఆ తర్వాత ఇదంతా కూడా పచ్చిగానే కలుపుకోవచ్చు, లేదా కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు. 3 మామిడికాయలకి ఇది బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఈ మామిడికాయ పచ్చడి ఆ తర్వాత రెగ్యులర్గా ఓట్స్ ఎవరైతే ఇష్టపడతారో హై ఫైబర్ ఫుడ్, మన హార్ట్ వెజల్స్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడేది ఈ ఓట్స్ అండి. అయితే ఈ ఓట్స్ని మనం జస్ట్ స్టవ్ మీద కొంచెం లైట్గా సాల్ట్ చేసుకొని దాంట్లో ఒక కప్పు పాలు యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత ఒక స్పూన్ హనీ కానీ, ఒక స్పూన్ ఆర్గానిక్ జాగరీ పౌడర్ వేసుకున్న ఇన్స్టెంట్గా మనకి బ్రేక్ఫాస్ట్ లాగా అది కూడా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఎప్పుడు కూడా సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్లో చాలా తొందరగా అయిపోయే ఇంగ్రీడియంట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు ఒక కప్పు నానబెట్టుకొని, నానబెట్టే టైం జస్ట్ మనకి 10-15 మినిట్స్ సరిపోతుంది. కానీ అవకాశం ఉంటే నైట్ అంతా ముందే ప్లాన్ ఉంటే కనుక నానబెట్టుకుంటే పచ్చెనగపప్పు ఎప్పుడు కూడా ఎక్కువసేపు నానితే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇన్స్టెంట్గా నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు. మనం ఒక కప్పు పచ్చిశనగపప్పుకి ఒక కప్పు మనం శనగపిండి యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కొంచెం 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకొని చిన్న చిన్న బోండాలుగా ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచాలో సగం ఇడ్లీ సోడా వేసుకొని చిన్న చిన్న బోండాలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ తర్వాత విడిగా ఒక బౌల్లో మనం గ్రీన్ చట్నీ అంటే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఎక్కువ యాడ్ చేస్తే కడువ అంటే చేదు వస్తుంది. అలా కాకుండా పావు కప్పు పుదీనా ఆకులకి పావు కప్పు కొత్తిమీర ఆకులు యాడ్ చేసి కొద్దిగా మనము ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకొని అందులో మనం కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న చాలా చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకొని, కొంతమంది ఏంటంటే టామరిన్ పేస్ట్ కూడా వేస్తారు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకొని ఎలాగో ఒకలాగా గ్రీన్ చట్నీ లాగా లిక్విఫైడ్గా చేసుకొని మీరు వీడియోలో చూడొచ్చు చక్కగా. దాంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఈ చిన్న చిన్న బోండాలు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో శనగపిండి, పచ్చెనగపప్పుతో తింటే చాలా బాగుంటుందండి. అది ఒక ప్రత్యేకమైన రెసిపీ నార్త్లో. కొంచెం ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే ఇంకొకసారి కుక్ చేసుకోవచ్చు. కానీ బోండాలు అయితే మనం తినేయచ్చు. ఒకవేళ మీకు గ్రీన్ చట్నీ అలా నచ్చకపోతే, నాకైతే చాలా నచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత అటుకులండి, అటుకులు ఒక కప్పు అటుకులు ఉంటే మన దగ్గర దాన్ని మనం మిక్సీ పట్టేసుకొని, దంపుడు అటుకులు అయితేనే మనకు అలా కుదురుతుందనమాట. దాంట్లో మనం పచ్చిశనగపప్పు కానీ, పెసరపప్పు కానీ ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని ఈ రెండు కూడా కలిపి కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఆవిరికి అంటే స్టీమ్కి ఉడికించుకుంటే చాలా ఇన్స్టెంట్గా చాలా చాలా టేస్టీగా అటుకులతో స్టీమ్ బాల్స్ రెడీ అవుతాయి. దీనికి మనం కాస్త కొబ్బరి చట్నీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. తొందరగా కూడా అయిపోతుంది. ఇదొకటి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. ఆ తర్వాత ఇది ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, మీకు గుర్తుంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇది అవకాశం ఉంటే. అది ఏం లేదండి, ఒక కప్పు మనం అటుకులు, ఒక కప్పు బొరుగులు అంటే మురుముర, ఒక కప్పు బియ్యము, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు మనం బియ్యం పిండి, మనం ఉడికించిన అన్నం ఏదైనా ఉంటే రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ, అప్పటికప్పుడు వండుకున్న అన్నం కానీ ఒక కప్పుడు ఉంటే అన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని దానికి ఒక కప్పు కర్డ్ అంటే పుల్లటి పెరుగు యాడ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ బ్యాటర్ని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది మన గొంతు పొంగనాల స్టాండ్ ఉంటుంది కదా, దాంట్లో మనం యాడ్ చేసుకొని చిన్న చిన్న గొంతు పొంగనాల్లాగా చేసుకోవచ్చు. ఇదే బ్యాటర్ని మనం ఊతప్పంలాగా కూడా ట్రై చేయొచ్చు, లేదా చిన్న చిన్న దోశల్లాగైనా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆ బ్యాటర్ని మనం ఒక స్పూన్ మైదా కనుక యాడ్ చేస్తే కంటెంట్లో చిన్న చిన్న ఏమంటారు, మనం పునుగులు అంటాం కదా, స్ట్రీట్ స్టైల్ పునుగుల్లాగా చాలా అంటే స్ట్రీట్ స్టైల్ అంటే మనం
ఈవినింగ్ అలా బయటికెళ్ళినప్పుడు రోడ్ సైడ్ పునుగులు ఎవరైనా ఇష్టపడతారు, మిర్చి బజ్జీ పునుగులు. అలా ఇలా రెడీగా మనకు బ్యాటర్ రెడీగా ఉంటే మనకు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. కాకపోతే ఒక పావు చెంచా ఉప్పుకి, పావు చెంచాలో సగం కొద్దిగా ఇడ్లీ సోడా వేసుకొని బాగా బీట్ చేసుకొని చిన్న చిన్న ఇన్స్టెంట్ పునుగులు చేసుకొని పల్లి చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. అలా ఈ వీక్లో మన రెసిపీస్ అనమాట ఇవన్నీ కూడా ఈ మంత్ లాస్ట్ మంత్వి. ఆ తర్వాత ఇంకొకటండి, ఒక కప్పు బీన్స్ని మనం సన్నగా సిజర్ తీసుకొని వాటిని బాగా సన్నగా తరిగేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక్క స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ బీన్స్ యాడ్ చేసి అందులో కూడా టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కూడా ఒక చిన్న స్పూన్, కొంత స్పూన్ తీసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టి దించేయడమే. అది కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది రోటీకి చాలా బాగుంటుందండి. అది అప్పటికప్పుడు మనకి ప్రిపేర్ అవుతుందనమాట. ఇది మనం చూస్తే ఇందాక చెప్పాను కదా, అటుకులు పచ్చెనపప్పుతో వినాయకుడు కుడుములాగా మనం ట్రై చేసి పెడతాం కదా, సేమ్ అలాగే. ఇంకొకటి ఏంటంటే ఈ నెక్స్ట్ ఫోటో అనేది సోయా చంక్స్ని సలాడ్గా చేసుకోవడం. ఆ తర్వాత నానా 2 కప్పులు క్యాబేజీ తీసుకొని సన్నగా వాటిని బాగా నీట్గా తరిగేసి ఫాస్ట్గా ఒక చెంచా ఆయిల్లో ఈ క్యాబేజీ 2 కప్పులు యాడ్ చేసుకోవచ్చండి. పావు చెంచా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా టమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ కూడా వేసుకొని మనం వాటిని లైట్గా సాట్ చేసుకుంటే ఒక చపాతీ మీద కొద్దిగా మయోనీస్ మనం స్ప్రెడ్ చేసుకొని, వెజ్ మయోనీస్ దాంట్లో ఈ క్యాబేజీ కర్రీ పెట్టేసి కొద్దిగా పన్నీర్ ముక్కలు ఉంటే కూడా సాట్ చేసుకొని పెట్టుకొని మనం చపాతీ రోల్ చేసుకుంటే కనుక చాలా బాగుంటాయండి, వెజ్ రోల్స్ లాగా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా. ఆ తర్వాత జున్ను పాలు, జున్ను గురించి నేను ఏం చెప్తానంటే నాకు ఇన్స్టెంట్గా జున్ను పాలు దొరికాయి. వాటిని నేను ఒక కప్పు జున్ను పాలకి ఒక కప్పు మామూలు పాలు యాడ్ చేసి ఒక అరకప్పు బెల్లానికి పావు కప్పు షుగర్ యాడ్ చేసుకొని 2 చెంచాలు లేదా 1 చెంచా నల్ల మిరియాల పొడి, చిన్న చెంచా అండి, యాడ్ చేసుకొని కలపాలి. కలిపి దీన్ని ఆవిరికి ఉడికించుకోవడమే. అయితే స్టీమ్ బౌల్ అనేది మనకి ఇక్కడ చాలా అది పద్ధతిగా ఉడికిస్తుంది. కింద వేడి వేడి నీళ్ళు పైకి ఆవిరిలాగా ఆ హోల్స్లోంచి పై వరకు వచ్చి ఆవిరి జాగ్రత్తగా స్టీమ్ అనేది ఆవిరి ఉడికిస్తుంది అనమాట. అది కంఫర్టబుల్గా ఉంది. అందుకనే కిచెన్లో టూల్స్ ఎక్స్పెన్సివ్ కాకపోయినా చిన్న చిన్నవి మనం కలెక్ట్ చేసుకుంటే కొన్ని రకాల రెసిపీస్కి అవి బాగా హెల్ప్ చేస్తాయి. మీరు వీడియోలో చూస్తే అది జున్నే అనమాట, బాగుంటుంది. అలాగే చిన్న రోలు కనుక మనకి కంఫర్టబుల్గా ఉంటే ఈ రోటి పచ్చళ్ళు అనేవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏమైనా చేసుకోవాలనిపిస్తే పచ్చళ్ళలాగా రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు గార్లిక్ చట్నీ కానీ, లేదంటే ఇలా మామిడికాయ పచ్చడి, లేదంటే 2, 3 మనకు అందరికీ తెలుసు కదా, ప్రతిసారి చెప్తున్నాను, తీర్చా కానీ, టమాటా పచ్చడి కానీ అలాంటివి మనకి ఇన్స్టెంట్గా రోల్ అనేది చిన్నది మనకి హ్యాండీ సరిపడా ఉంటే అప్పటికప్పుడు కుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్వీట్ పొటాటో అండి. స్వీట్ పొటాటో చిలకడ దుంపల్ని ఏమీ లేదండి, బాగా నీట్గా వాష్ చేసేసి సన్నగా నా ఆలాపన చూడు. అయితే మనం ఇలా అన్ని రెసిపీస్ కూడా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎండాకాలం ఏమీ లేదండి, 2 కప్పులు క్యారెట్ని తీసుకొని ఒక కప్పు పెరుగులో కొంచెం తాలింపు వేసుకొని, తాలింపు గింజలు అంటే మన జీలకర్ర, ఆవాలు అన్నీ కూడా వేసేసుకొని ఇంగువతో పోపు పెట్టుకొని అందులో 2 కప్పులు పచ్చి క్యారెట్ తురుము వేసేసి కొత్తిమీర యాడ్ చేసుకుంటే క్యారెట్ పెరుగు పచ్చడి ఇన్స్టెంట్గా 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అది కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఇవి నేను ఇన్స్టెంట్గా కొన్న వడియాలు, రైస్ వడియాలు, పాపడ్. ఎందుకంటే సమ్మర్లో అందరూ కూడా వడియాలు బాగా ప్రిఫర్ చేస్తారు కదా, మామిడికాయ పప్పుకి కాంబినేషన్గా వడియాలు చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఇవి ఏమీ లేదండి, పచ్చెనగపప్పుని నేను కొంచెం సేపు నానబెట్టి కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసి చిన్న చిన్నగా డ్రాప్లెట్స్ లాగా వేసాను. ఇందాకేమో బాగా మెత్తగా వాటిని మిక్సీ పట్టినప్పుడు బోండాల్లాగా వచ్చాయి, ఇవి చిన్న చిన్నగా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఉల్లిపాయ బోండా నా ఫేవరెట్ అండి. ఈసారి మాత్రం ఇందాక నేను చెప్పిన బ్యాటర్లోనే ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు, 1 కప్పు చిన్న సన్నగా తరిగినటువంటి ఒక 4, 5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ బోండాలాగా చేసుకోవచ్చు. అదే బ్యాటర్ నేను ఏదైతే చెప్పానో అన్నిటికీ ఒక మంచి మ్యాజికల్ బ్యాటర్ అని చెప్పి అదనమాట. ఆ తర్వాత చాలా సింపుల్గా, చాలా ఈజీగా 2 నిమిషాలు మ్యాగీ 2 మినిట్ లాగా మనకి యాడ్ వచ్చేది కదా, అలా అయిపోవాలంటే ఈ క్యాప్సికమ్ కర్రీ ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఎవరైతే క్యాప్సికమ్ని ఇష్టపడతారో వాళ్ళకి నచ్చుతుంది ఈ రెసిపీ. ఏమీ లేదండి, ఒక 4 క్యాప్సికమ్ తీసుకొని ఎంత కుదిరితే అంత సన్నగా పొడవుగా క్యాప్సికమ్ ముక్కల్ని జాగ్రత్తగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అంటే కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసేసి, నేనైతే కొంచెం సరకా యాడ్ చేశాను, మీకు అక్కర్లేదనుకోండి, అలా యాడ్ చేసేసి ఆ క్యాప్సికమ్ ముక్కలు అనేవి మనము ఒక స్పూన్ టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకొని దాంట్లో ఉడకనివ్వాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవడమే. అలా చేసినప్పుడు క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది.
ఎంత తొందరగా అయిపోతున్న ఈ రెసిపీస్ మీరు గమనించారా? అలాగే టమాటా కర్రీ అండి. టమాటా కర్రీ గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, టమాటాలు మిక్సీ పట్టినప్పుడు ఒక టేస్ట్ వస్తాయి. టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తాలింపు గింజలు లేకుండా కూడా కుక్ చేసుకోవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఉల్లిపాయలు వేగడానికి టైం పడుతుంది. మనం ఇన్స్టెంట్‌గా ఏదన్నా చేసుకోవాలనుకుంటున్నాము. అప్పుడు ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసినప్పుడు ఎంత రుచిగా ఉంటాయో, ఇంగ్రీడియెంట్స్ తక్కువగా యాడ్ చేసినప్పుడు కూడా అంతే టేస్టీగా ఉండాలనేది మన మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సింపుల్ ఈజీ కుకింగ్ మెథడే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా ఇది సింపుల్‌గా కుక్ చేసినటువంటి టమాటా కర్రీ. ఆ తర్వాత ఈ లోపల ఒక చిన్న విషయం అండి. మీరు అందరూ కూడా ఛానల్‌లో ఈ వీడియోస్ అనేవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుదిరితే అవకాశం ఉంటే చూడండి. ఎందుకంటే లాస్ట్ నేను మార్చ్ 16న నేను ఛానల్ స్టార్ట్ చేసిన బిగినింగ్ అంతా కూడా నేను ఇన్‌స్టాగ్రామ్ వైపు కాన్సంట్రేట్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్ వైపు ఎప్పుడైతే కాన్సంట్రేట్ చేశానో నాకు గైడ్‌లైన్స్ అనేవి సరిగ్గా లేక నేను లేట్‌గా యూట్యూబ్‌లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు అసలు 2, 3 మంత్స్ వరకు కూడా ఎడిటింగ్ నాకు టైం పట్టింది. ఆ తర్వాత అప్‌లోడింగ్‌కి టైం పట్టింది. నాకు అలా తెలుసుకోవడానికి ఒక 3 మంత్స్ పట్టింది. మిగతా 3 మంత్స్‌లో నేను షార్ట్స్ ఎక్కువగా పెట్టాను. నేను వీడియో పెట్టడం సరిగ్గా పెట్టలేదు. ఎందుకంటే కొత్త ఛానల్ కదా! ఎవరు చూడరేమో అనుకున్నాను. కానీ వీడియో పెట్టకపోబట్టే, వాచ్ అవర్స్ లేకపోబట్టే నా ఛానల్ మానిటైజ్ అవ్వలేదు. సో, నేను ఎథికల్‌గా వెళ్తున్నాను కాబట్టి నేను కోరుకునేది మీకు ఒకవేళ నా ఛానల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో 3,55,000 వ్యూవర్స్ అండి. 6 మంత్స్‌లో ఎవరికి కూడా అంత ఈజీ కాదు ఎథికల్‌గా రావడం. ఆ తర్వాత 967 మనకి సబ్స్క్రైబర్స్ వచ్చారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీరైనా ఈ ప్రాబ్లమ్ అర్థం చేసుకొని మీ వాట్సాప్‌లో మీకు కనుక ఈ అవకాశం ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి బ్రాడ్కాస్ట్ ఛానల్ ద్వారా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఈసారి నేను మార్చ్ 17th నుంచి మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతే అందులో చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. వాళ్ళంతట వాళ్ళే న్యాచురల్గా చేస్తున్నారు. యూట్యూబ్ వాళ్ళకి కావాల్సింది కూడా న్యాచురల్గా సబ్స్క్రిప్షన్ ఇచ్చేవాళ్ళే. వాళ్ళైతేనే ఛానల్ని ఎక్కువ రోజులు మనతో పాటు జాగ్రత్తగా ట్రావెల్ చేస్తారనమాట. సో అలా మీకు అవకాశం ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అదే చెప్తున్నాను కదండి. మార్చ్ 17th నుంచి ఛానల్ స్టార్ట్ అయితే ఇంకా నేను వీడియోస్ అనేవి లెందీగా చేయడం మొదలు పెట్టలేదు. కానీ షార్ట్స్లో మాత్రం వాచ్ అవర్స్ పెరిగాయి. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్స్ అయితే చాలా న్యాచురల్గా ప్రతిరోజు ఒక 4, 5 సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అదొక్కటి హ్యాపీగా అనిపించింది ఇయర్. కాకపోతే మానిటైజ్ అవ్వడం అంత ఈజీ ఏమీ కాదు. మీ అందరూ హెల్ప్ అండ్ బ్లెస్సింగ్స్ ఉండాలి. తప్పకుండా సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే నేను కుకింగ్ మెథడ్ని చాలా సింప్లిఫైడ్ చేశాను. నేను చూసినంత వరకు ఈ 3,52,000 ఫ్యామిలీస్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా నా ఛానల్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. నేను ప్రాక్టికల్గా నా చుట్టుపక్కల వాళ్ళని గమనించాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ విత్ అదర్స్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే ఛానల్ ముందుకి ఇంట్రెస్టింగ్గా రన్ చేయలేమన్నమాట. ఇలా ఇవన్నీ కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా. ఆ తర్వాత ఇక్కడ ఒక మెడికల్ టిప్ మీకోసం అండి. ఏమీ లేదండి, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ చూస్తే మీరు స్క్రీన్లో గువా కావచ్చు, లేదంటే ఆరెంజెస్, లేదంటే గ్రేప్స్, మనకి ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఎప్పుడైతే తీసుకుంటామో ఎథెరోస్క్లెరోసిస్ అనేది ఒకటి ఉంటుందండి. హార్ట్ ఆర్టరీస్లో కొవ్వు పదార్థాలు కనుక బ్యాడ్ కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోతే ఆ ప్లేక్స్ అన్నీ కూడా ఒక చోట చేరి అది బ్లడ్ క్లాట్ని ఫామ్ చేస్తుంది. ఆ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినప్పుడు దాన్ని థిన్గా చేయడానికి మనకి బ్లడ్ థిన్నర్గా న్యాచురల్గా తీసుకునే ఫుడ్స్ కూడా మనకి హెల్ప్ చేస్తాయి. అవి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనమాట. సో ప్రతిరోజు మన ఫుడ్లో చక్కటి సలాడ్స్, మంచిగా రా వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఫ్రూట్ సలాడ్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఎవరికైతే స్ట్రాంగ్ హెయిర్ ఉండాలని కోరుకుంటారో చక్కటి నట్స్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది మనకి హెల్తీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీరు చూస్తే కీరా అనేది మనకి సమ్మర్లో చక్కగా డీహైడ్రేషన్ జరగకుండా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత మనం వాటర్ మెలన్ తీసుకున్నా కూడా ఈ డీహైడ్రేషన్ అనేది అవ్వకుండా సమ్మర్లో మనకి బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇలా మనం
కివి కానీ, అవకాడో కానీ మంచి మంచి ఫ్రూట్స్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి మంచి వైటమిన్స్ అనేవి, మినరల్స్ అనేవి మన బాడీకి చాలా ఎసెన్షియల్స్ అనమాట. ఆ తర్వాత ఇంకొక చిన్న యూస్ఫుల్ టిప్ ఏంటంటే ఏంటి నాకు మీరు చూస్తున్నారు కదా! ఈ లెట్యూస్ కూడా మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనమాట. ఈ లోపల నేనేం చెప్తున్నానంటే 2 కీరాలు, 2 క్యాప్సికమ్ సన్నగా పొడవుగా తరిగింది, ఆ తర్వాత చిన్న చిన్న క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని, ఈ 3 వెజిటబుల్స్ తీసుకొని మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కుదిరితే ఒక కప్పుడు కూడా యాడ్ చేసి, దాంట్లో ఏమీ లేదండి, ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఒక స్పూన్ టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ యాడ్ చేస్తే దాన్ని కిమ్చి అంటారు.